అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 23 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏవో పూర్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సివేరి దొన్నుదొర పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు సర్పంచ్లు వారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ పెద్దబయలు మండలం 23 పంచాయతీల యొక్క ప్రధాన పౌరుల యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి సర్పంచులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, తెలుగుదేశం పార్టీ అరకు ఇన్ఛార్జి మరియు ఏపీఆర్టీసీ చైర్మన్ గౌరవ శ్రీ దొర గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసి, మిత్రులారా, ఆ రోజు గాంధీ గారు ముఖ్యంగా పల్లెలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం అంటే ఎప్పుడు గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహనీయులు ఎంతో మంది మనకు నేర్పినటువంటి పాఠాలు. అందులో భాగంగానే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు అనేక అధికారాలు ఇచ్చి ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజ్యాంగం ప్రకారం ఏవైతే వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా కల్పించడానికి ముఖ్యంగా సర్పంచులదే కీలక పాత్ర. సభ నిర్ణయం తీసుకుంటే భారతదేశంలో ఉన్న అత్యుత్తమైనటువంటి రాజ్యాంగంతో సమానం అన్నమాట. అంత విలువైనటువంటి గ్రామ సభల ద్వారా సుమారు 5 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులతో మరి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసి వారి ఈరోజు మనందరి మధ్య మన ప్రాంతాన్ని వివిధ రూపాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. సర్పంచుల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి పెద్దబయలు మండల అధికారి, ముఖ్య అతిథి దొర గారికి, 23 పంచాయతీల నుంచి వచ్చినటువంటి 2వ తారీఖు వరకు పదవి చేపట్టి వారి యొక్క సేవల్ని గుర్తించి ఈరోజు మండల పరిషత్లో సన్మాన కార్యక్రమం చేయించుకుంటున్నటువంటి మన సర్పంచులందరికీ, ఎంపీడీసీలకు, వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు, పాత్రికేయులకు, పంచాయతీ సెక్రటరీలకు, వివిధ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం. మన ఎంపీడీఓ గారు మరి వారికి రథాసారథి అయిన పూర్ణయ్య గారు మరి ఇద్దరు మంచి కార్యక్రమం ఈరోజు చేసి మా అందరినీ పిలిచినందుకు వారికి నా తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సర్పంచ్ అనగా మహాత్మా గాంధీ స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి కళలు తీర్చిదిద్దడానికి ప్రతి పంచాయతీ యొక్క మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, శుభ్రత, పరిశుభ్రత, ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకి ముందుండి సర్పంచ్ మరి ఈనాటి సర్పంచ్ అనేక మంది పెద్దలు సర్పంచ్లై రాష్ట్రపతి, అనేక కేంద్ర మంత్రులు, అనేక పదవుల్లో అలంకరించినటువంటి వారిని మనం చూసాం. చెప్పినట్టుగా 3 సంవత్సరాల పాటు సర్పంచులు చాలా ఒడిదుడుకులు పడిన మాట వాస్తవమే. ఆ తరుణంలో వారు చేసినటువంటి సేవ, వారు పడినటువంటి కష్టం చాలా ఎక్కువే. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారకులైనటువంటి తాత్కాలిక పదవి విరమణ పొందుతున్నటువంటి నా సోదర సమానులు, అలాగే నా సోదరి సమానులైనటువంటి తాజా మాజీ సర్పంచులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దబయలు మండలంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. తమ్ముడు రవిశంకర్ ఆయన మంచి చదువుకున్నాడు, ఇంజనీరింగ్, కానీ ఆయనకు ఒక కళ, రాజకీయంలోకి వెళ్ళాలి, సర్పంచ్గా అవ్వాలి, ప్రజాసేవ చేయాలి అన్నది ఆయన కన్న కళ. అలాగే ప్రతి ఒక్కరికి నేను సర్పంచ్గా గెలవాలి, నా పంచాయతీకి నేను అభివృద్ధి చేసుకోవాలి, నా ప్రజలకి ఒక పెద్ద అన్నగా అన్ని విషయాల్లో
తోడుగా ఉండాలి, వాళ్ళకి సేవ చేయాలి, ఒక పెద్ద దిక్కుగా ఉండాలి అని ప్రతి ఒక్కరు మీరు కలలు కన్నారు. మీరు సర్పంచ్గా గెలిచారు. 5 సంవత్సరాలు పూర్తి అయినటువంటి పరిస్థితి.